మరో 10 ఏళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని తెరపైకి కొత్త డిమాండ్లు. 2014లో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు విభజన చట్టంలో భాగంగా హైదరాబాద్ను 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. ఆ 10 ఏళ్ల సమయం జూన్ 2వ తేదీతో ముగుస్తుంది. అయితే హైదరాబాద్ను మరో 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్లు తెరపైకొస్తున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన సిబిఐ మాజీ జేడీ జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ మరో 10 ఏళ్లు కొనసాగించాలనే డిమాండ్లు ఏపీ వర్గాల నుంచి వస్తున్నాయని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 5ను ప్రస్తావిస్తూ ఆయన ఒక ట్వీట్ చేశారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలని సెక్షన్ 5 చెబుతోందని ఆయన తెలిపారు. అయితే ఏపీ ఇంతవరకు రాజధానిని ఏర్పాటు చేసుకోలేదు కాబట్టి మరో 10 ఏళ్లు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా పొడిగించాల్సిన అవసరం ఉంది అన్నారు. దీనిపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేకమైన ఆర్డినెన్స్ ఇవ్వాలని కోరారు. రాష్ట్ర విభజన తరువాత 2014లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం వచ్చింది. ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ నుండి వచ్చేసి ఏపీలో అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేశారు. మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకుని నిర్మాణాలు ప్రారంభించారు. ట్రాన్సిట్ భవనాలు నిర్మించారు. ప్రస్తుతం పాలన కూడా అమరావతి కేంద్రంగానే సాగుతోంది. కేంద్ర ప్రభుత్వ రికార్డుల్లో కూడా అమరావతే రాజధాని. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక 3 రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలపడంతో అమరావతి రాజధాని అంశం అగమ్యగోచరంగా మారింది. చట్టపరమైన సమస్యలతో 3 రాజధానులను వైసీపీ ఏర్పాటు చేయలేకపోతోంది. కనీసం అమరావతిని రాజధానిగా గుర్తించడానికి కూడా సిద్ధపడడం లేదు. దీంతో గందరగోళంగా మారింది అని లక్ష్మీనారాయణ అన్నారు. లక్ష్మీనారాయణ మాత్రమే కాదు, ఇంకా చాలా మంది ఇదే తరహా వాదన తెరపైకి తెస్తున్నారు. ఆ మధ్య వైసీపీ నేతలు కూడా ఈ వాదనను తెచ్చి తర్వాత వెనక్కి తగ్గారు. అయితే మరో 10 ఏళ్లు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ప్రకటిస్తే అప్పుడు ఏపీలో రాజధాని నిర్మాణం వేగంగా సాగదని, హైదరాబాద్ ఉంది కదా అనే ఉద్దేశంతో ప్రభుత్వాలు రాజధాని నిర్మాణం విషయంలో కాలయాపన చేస్తాయనే వాదన ఉంది. అందువల్ల జూన్ 2తో గడువు ముగిశాక ఉమ్మడి రాజధానిని పూర్తిగా తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మార్చాలనే డిమాండ్లు తెలంగాణ నుంచి ఉన్నాయి. మరి రాష్ట్రపతి ఏం చేస్తారో త్వరలో తెలుస్తుంది.